జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన వారం నుండి వారం వరకు కూడా తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు నిలిపించిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించు బిడ్డలుగా ఉండాలి. 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే, మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిను నీడను విశ్రమించేవాడు. అవును, మన దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు గనుక, లేదా మహాదేవుడు గనుక, ఘనమైన దేవుడు గనుక, గొప్ప దేవుడు గనుక ఆయన యందు నివసించేవారు ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే ఆయన్ని వెంబడిస్తున్నారో, ఎంతమంది అయితే ఆయన మహింపరుస్తున్నారో వారందరికీ కూడా దేవాది దేవుడు ఈ దినం తెలియజేస్తున్నాడు. సర్వశక్తిని, ఆయన నీడని ఇచ్చి మనకి విశ్రమించే స్థానాన్ని ఇస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుని మహింపరుద్దాం. ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మీకు చదివి నేను వినిపిస్తున్నాను. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగ ఆరిపోజేసెనో, యార్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఎంత మాత్రము ఉండదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే, మనం చూసుకుంటే ఇశ్రాయేల్లో నుండి వచ్చిన ఇద్దరు వేగుల వారితో రాహాబు అనే వేశ్య మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు దేవాది దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలాగ ఆరిన నెలగా చేశాడో మేము అది విన్నాం. ఆ యొక్క ప్రదేశాలు మీరు దాటి వస్తున్నప్పుడు హోగును, సియోన్ను, ఆ యొక్క ఇద్దరు రాజుల్ని మీరు ఏ విధంగా హతం చేశారో అది కూడా మేము విన్నాం. దేవాది దేవుడు ఈ దినం ఈ యెరికోని కూడా మీకు అప్పగించడానికి సిద్ధంగా ఉంచి ఉన్నాడు. ఆ యొక్క మాటలన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ ఎదుట ఎలాంటి మనుషుడైనా నిలవలేడు, ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకో మాట కూడా పలుకుతుంది. ఏమంటే, మీ దేవుడు ఆకాశం అందే దేవుడు కాదు, భూమి అందు కూడా దేవుడు. ఎందుకు ఈ మాటలు ఆ తల్లి పలుకుతుందంటే, ఆ వాక్య భాగాన్ని మనం ముందుకు వెళ్తే, ఇద్దరు వేగులు వారు ఇశ్రాయిల్లో నుండి వచ్చారు. ఎక్కడికి? యెరికో ప్రాంతానికి వచ్చారు వేగు చూచుటకు. ఆ ప్రదేశం ఎలాంటిది, చక్కగా ఉందా, అక్కడున్న మనుషులు ఎటువంటి వారు అని తెలుసుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చారు. ఇంతకు ముందు మనం చూసుకుంటే యెహోషువ, కాలేబు ఎక్కడికి వెళ్ళారు? కానాన్ దేశానికి వెళ్ళారు. ఇదే విధంగా అక్కడ 12 గోత్రపు వారు వెళ్ళారు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరుగా వచ్చారు. ఇక్కడికి పంపించేది యెహోషువే, మనకు తెలిసిందే ఈ వాక్య లేఖన భాగం. కానీ వీరిద్దరూ వచ్చి పరీక్షించి ఆ ప్రదేశాన్ని చూచి వెళుతుండగా ఆ యొక్క రాజుకి ఆ యొక్క వార్త విన్నాడు. ఇద్దరు వేగుల వారు ఇశ్రాయేల్ నుండి వచ్చారు మన దేశాన్ని పరిశీలించడానికి. వీరు ఎక్కడికి వెళ్ళారు? రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళారని కొంతమంది సైనికులు ఇక్కడ పంపించినప్పుడు మెద్ది మీద ఈ యొక్క ఇద్దరిని కూడా దాచిపెట్టిందంట. ఎవరు? రాహాబు. దాచిపెట్టి ఆ సైనికులు రాహాబుని అడిగినప్పుడు వారేం చెప్తుందంటే, ఆమె తెలియజేస్తుంది, వాళ్ళు రావడం సత్యమే, వారు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు కూడా తెలియదని తెలియజేసినప్పుడు వారందరూ కూడా ఆ పక్కతో నుండి తప్పుకొని వారు వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగం అంతా కూడా మనకు తెలుసు. కానీ ఆమె దాచిపెట్టినందుకు ఆమె ఏమడుగుతుంది? నేను మీకు ఉపకారం చేశాను, నాకు మీరు ఉపకారం చేయండి. ఎందు నిమిత్తము? ఈ దేశాన్ని నిశ్చయంగా దేవుడు మీకు అప్పగిస్తాడు, అది నేను ఎరిగి ఉన్నాను. మీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆకాశం అందే కాదు, భూమి అందు కూడా దేవుడే. ఎందుకంటే ఆమె ఒక వేశ్య, మనందరికి తెలిసిందే. ఊరి చివరన ఉంది ఆమె. ప్రాకారంలో పైన ఆమె యొక్క గృహం ఉన్నట్లుగా లేఖన భాగంలో రాసిపెట్టి ఉంది, మనందరికి తెలిసిందే. మనం చూసుకుంటే ఆమె జీవితం చెడిపోయిన జీవితమే, ఆమె బ్రతుకు చెడిపోయిన బ్రతుకే. గాని దేవుని యందు ఎంతగా నిరీక్షణ కలిగి, ఎంతగా విశ్వాసించి ఆ మాట పలుకుతుంది చూడండి. ఆ ప్రజలందరిలో భయం ఉంది, వారు మాట్లాడుకుంటున్నారు.
కానీ ఎవరు కూడా దేవుడికి లోబడ్డం లేదు ఆ ప్రజలు. కానీ ఒక వేశ్య అయి ఉండి ఆమె ఎలాంటి మాటలు పలుకుతుందంటే, మీ దేవుడు నిశ్చయంగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, అది మాకు తెలుసు. మీ దగ్గర ఎలాంటి మనుషుడు కూడా నిలవలేడు, కానీ మీకు నేను దాచిపెట్టాను, నేను మీకు ఉపకారం చేశాను, నా మెద్దు పైన దాచిపెట్టాను, మీకు అడిగినప్పుడు నేను అప్పగించలేదు, మీకు మీ ఇద్దరికి నేను ఉపకారం చేశాను. మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు మా ఇంటికి ఉపకారం చేయండి, మా ఇంటి వారికి ఉపకారం చేయండి అని ఆమె ప్రమాణం చేయించుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము క్రైస్తవ బిడ్డలమైన మనము ఏ విధంగా జీవిస్తున్నాం? ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక రహస్యమైన మాట చెప్పినప్పుడు, లేదా వాళ్ళకున్న రహస్యమైన పాపాన్ని చెప్పినప్పుడు, లేదా రహస్యమైన వాళ్ళకున్న ఇబ్బందిని మీకు చెప్పినప్పుడు మీరు అది దాచిపెడుతున్నారా? లేదా సర్వ సమాజానికి చెప్పేవారిగా ఉన్నారా? వారి పరువు తీస్తూ చెప్పిన మాట నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, చెప్పిన మాట నిమిత్తం మనం దాచిపెట్టాలి, వారి నిమిత్తం వారికి ఉన్న శ్రమ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి ఈ దినము అనేక మంది విశ్వాసులు దైవజనులకు చెప్తారు, సంఘ పెద్దలకు తెలియజేస్తారు. ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో వారందరూ కూడా వారికున్న సమస్యలు, వారికున్న బాధలు తెలియజేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అందరికి చాటించేవాడుగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ రాహాబు వేశ్య ఇక్కడ మనం చూసుకుంటే, వారు వచ్చినప్పుడు ఆ యొక్క సైనికులకి ఆ మాట తెలియజేయలేదు. ఎందుకంటే మా దేశానికి వచ్చారు, మా దేశాన్ని వీరు అప్పగించాలనుకుంటున్నారు, మా దేశాన్ని వీరు స్వాధీనపరచుకోవాలంటున్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారని ఆమె చూపెట్టలేదు. కానీ దేవుని నామాన్ని బట్టి దేవుని నామం అంతగా విశ్వాసించింది గనుక వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎందుకంటే ఆ దేవుడు రక్షించగల సమర్థుడు. ఇప్పటి వరకు నా జీవితం పాప జీవితం, ఇంతవరకు కూడా నా కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, పాపంలో జీవించాం, పాప యొక్క స్వభావంలో ఉన్నాం. దేవాది దేవుడు గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నాం. ఆయన ఆకాశం అందే కాదు, భూమి అందు కూడా దేవుడు. ఎందుకంటే అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకొని తీసుకొస్తున్నాడు. ఆమె చూడలేదు, విన్నది. ప్రియమైన దేవుడి బిడ్డల, ఆమె విన్నది, ఆమె విని విశ్వసించింది. మనుషులు మాట్లాడుకుంటుంటే వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు. సముద్రంలో నడిచినప్పుడు 6 నెలలుగా చేశాడంట. ఎటువంటి రాజులు వచ్చినా కూడా వారి ఎదుట నిలవలేకుండా హతం చేశాడంట. ఈ దినం మన దేశాన్ని లేదా మన యొక్క ఎరుకో పట్టణాన్ని కూడా పట్టుకోవడానికి వారు వస్తున్నారు. నిశ్చయంగా దేవుడు వారికి అది ఇస్తాడు. గనుక నేను ఎలాగైనా రక్షింపబడాలి, నాతో పాటు నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు అందరూ కూడా రక్షింపబడాలి అని ఆమెలో ఒక తపన. ఎందుకంటే ఆ దేవుడు ఒక్కడే రక్షింపగల గొప్ప దేవుడు. వారి దగ్గర నేను వాగ్దానం తీసుకుంటాను, వారి దగ్గర నేను ప్రమాణం చేసుకుంటాను. అందుకే ఈ మాటలు ఆ యొక్క వేగుల వారితో రాహాబు ఏం మాట్లాడుతుంది? మీరు ప్రమాణం చేయండి, నేను ఉపకారం చేశాను, మీకు దాచిపెట్టాను. మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు, ఈ పట్టణానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశం నుండి మమ్మల్ని విడిపించండి, మీ దేశంలో లేదంటే మీ యొక్క ప్రజల్లో మాకు ఒక కుటుంబంగా ఉంచండి, మమ్మల్ని రక్షించండి అని ఆమె ప్రమాణం చేసినప్పుడు ఆ వేగుల వారు ప్రమాణం చేస్తారు. నిశ్చయంగా ఈ దేశానికి మేము వచ్చినప్పుడు, ఈ దేశంలో మేము యుద్ధం చేసినప్పుడు, లేదా ఏ దేశాన్ని మేము నాశనం చేసినప్పుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాం. కానీ ఒక మాట, నీ గృహానికి నీ కుటుంబస్తులు ఎంతమంది ఉన్నారు, అందరూ వచ్చి నీ గృహంలో ఉండాలి. మేము యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు కూడా గృహం నుండి బయటికి రాకూడదు, మేము ప్రమాణం చేస్తున్నాం. నీ యొక్క గృహ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టి ఉంచాం, అదే మాకు ఆనవాళ్ళు. మేము వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని మేము రక్షిస్తామని ప్రమాణం చేశారు. ఎవరు కూడా గృహం నుండి బయటికి వెళ్ళకూడదు. నీతిమంతుడైన లోతు నిమిత్తం కూడా దేవాది దేవుడు ఇదే మాట్లాడతాడు, ఓడలో ప్రవేశించండి మీ కుటుంబం అంతా కూడా, ఎవరు కూడా ఓడ తలుపు తీయకూడదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఆమె కుటుంబం అంతా కూడా ఆ యొక్క గృహంలో ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా అక్కడ ఉంటారంటే రాహాబు గృహంలో అందరూ కూడా, కుటుంబం అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి వచ్చినప్పుడు, అదే యెహోషువ గ్రంథం మనం 6వ అధ్యాయంలో చూసుకుంటే ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఆ దేశానికి వచ్చారో, ఆమె చేసిన మేలుని,
ఆమె చేసిన ఉపకారాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నారంట. అప్పుడు యెహోషువ చెప్తాడు, మీరు ప్రమాణం చేసి వచ్చిన ఆ యొక్క గృహం, ఆ రాహాబుని, తన కుటుంబాన్ని మీరు రక్షించి తీసుకురండి. తదుపరి మనం యుద్ధం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం. ఆమె మీ పట్ల ఉపకారం చేసింది, మనం ఆమెకు ఉపకారం చేద్దాం. ఈ దినం ఉపకారం చేసిన వారి పట్ల మనం ఉపకారం చేస్తున్నావా లే అపకారం చేస్తున్నావా? దావీదు ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, నా ఇంటి తిన్నవాడు నా పైనే తన్నుటకు కాలు ఎత్తును అంటాడు, మడిమెనెత్తును అంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అవును, ఈ దినము అలాంటి ప్రజలు ఉన్నారు. ఉపకారం చేసినప్పుడు ఉపకారం పొందుకొని అవతల వారికి అపకారం చేసే బిడ్డలుగా ఉంటున్నారు. నువ్వు నేను ఎలా ఉన్నావు ఈ దినం? ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి ప్రత్యుపకారం చేస్తున్నావా లే అపకారం చేస్తున్నావా? ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం వారికి సహాయం చేస్తున్నావా లే వారికి అపకారం తలపెట్టాలని ఆలోచిస్తున్నావా? సౌలు వలె దావీదు ఎంతగా ప్రేమించినా కూడా అపకారం చేయాలనుకున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి బిడ్డలమైన మనం అపకారం చేసేవారిగా ఉన్నావా ఉపకారం చేసేవారిగా ఉన్నావా? ఆ దినము ఆమె చేసిన ఉపకారాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరు? యెహోషువ జ్ఞాపకం చేసుకొని ఆమె కుటుంబాన్ని విడిపించినట్లుగా మనకి బైబిల్ లేఖన భాగంలో ఈ మాటలు రాసి పెట్టి ఉన్నాయి. ఎందును బట్టి అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి. ఒకటి, ఆమె చేసిన ఉపకారము వారిని దాచిపెట్టింది. రెండోది, దేవాది దేవుణ్ణి ఇంతగా విశ్వాసించింది, ఇంతగా నిరీక్షించింది, ఇంతగా ప్రేమించింది. అక్కడ ఉన్న ప్రజల్లో ఎవరు కూడా ఆ విధంగా జీవించలేదు. ఆమె చేస్తుంది పాపము, ఆమె జీవితము పాపము, ఆమె బ్రతుకు పాపము అయినప్పుడు కూడా దేవుని యందు ఎంతగా నమ్మకం ఉంచినది చూడండి. ఇదేనో మనం అనేక మందికి చూడొచ్చు, అనేక విధాలుగా అనేక మనుషుల నిమిత్తం మనం మాట్లాడచ్చు. వారి జీవితంలో, వారి బతుకులో దేవుడి పట్ల వారు ఏ విధంగా ఉన్నారు మనకు తెలియదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అనేక విషయాల్లో మనం తప్పుడు మాటలు మాట్లాడుతుంటాం. వీరి మీద వాళ్ళ మీద నిందలు వేసుకొని ఆ దేవుడి బిడ్డలమైన మనమే లేని వార్తను పుట్టిస్తూ, లేని మాటను పుట్టిస్తూ, తప్పుడు మాటలు ఇతరుల మీద మనం ఆడుతూ, వాడు పాపాత్ముడు లేదా ఆమె పాపాత్మురాలు, ఆమె చేస్తున్న ప్రతి పని కూడా పాపమే, లేదంటే దేవుడికి ఆమె విరోధంగా జీవిస్తుంది, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తుంది, దేవుని యందు నిలకడగా లేవు, ఆమె జీవితం తప్పుడు జీవితం అని మనలో మనమే నిర్ణయించుకొని ఇతరుల మీద అనేక మాటలు, ఇతరుల కుటుంబాల మీద అనేక మాటలు మనం మాట్లాడుతాం. అది తప్పు అని దేవాది దేవుడు ఇదను మనకు తెలియజేస్తున్నాడు. ఈమె ఎలాంటిదైనప్పుడు కూడా ఏమి చేసింది? దేవుని యందు విశ్వాసం ఉంచింది. మీ దేవుడు ఎంత గొప్పవాడో ఆమె ఘనపరిచింది. ఈ దినం మనం ఘనపరచగలుస్తున్నాం. దేవుడి బిడ్డలమైన మనం ఘనపరచగలుస్తున్నాం. ఆ దినం ఇశ్రాయేలు ప్రజలే దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆ విధంగా వారు ఘనపరచలేపారు. అనేక మంది కూలిపోయారు, అనేక మంది ఆకులు రాలినట్టుగా రాలిపోయారంట. ఎవరు కూడా కానాను దేశానికి వెళ్ళలేపారు. ఇవి మాత్రం ఎటువంటి మాట్లాడుతుందో చూసారా ప్రియమైన దేవుడు బిడ్డలారా? ఎంతటి విశ్వాసం ఆమెకి! దేవుడు ఆకాశం అందే కాదట, భూమి యందు కూడా మీ దేవుడే. ఎందుకంటే ఆయన ఆకాశం అందు అద్భుతాలు చేసేవాడు కాదు. ఆకాశం తట్టు మీరు చూసి దండం పెట్టినప్పుడు, లేదా మోకరించినప్పుడు, లేదా మీరు ఆకాశం తట్టు దేవా మమ్మల్ని రక్షించు అంటే ఆకాశం నుండి రక్షించే దేవుడైతే కాదు. మీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే భూమి యందు కూడా దేవుడే. భూమి మీద కూడా ఆయన ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ పక్కన ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, మీతో నడుస్తున్నాడు ఆయన. ఎటువంటి విశ్వాసం అండి! ఆమె చూడలేదు దేవుణ్ణి, దేవుడితో నడవలేదు ఆమె, దేవుని యొక్క సేవకురాలు కాదామె, దేవుని యొక్క భక్తురాలు కాదామె. దేవుడు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు ఆమె చూడలేదు. కానీ ఆమెలో ఎంత నిరీక్షణ, ఆమెలో ఎంత నమ్మకము, ఆమెలో ఎంత విశ్వాసము. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమి చేయబడింది? ఆ కుటుంబం రక్షింపబడిందంట. హెబ్రీ పత్రిక 11:31 ఉంటుంది. అవిధేయులైన మన అందరూ కూడా చనిపోయారట. వారెవరు? ఆ యెరికో పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా అవిధేయులంట. విధేయులు ఎవరు లేరు, వారందరూ అవిధేయులై చనిపోయారట. ఈమె కుటుంబం మాత్రం రక్షింపబడింది. ఎందుని బట్టి? విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు నమ్మకాన్ని బట్టి. ఆ దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు రక్షింపగల దేవుడు, ఆ దేవుడు తోడై ఉండి నడిచిన దేవుడు, ఆ దేవుడు మాకు ముందుకి నడిపించే దేవుడు, ఆ దేవుడు కానాన్ని ప్రదేశాన్ని మాకు ఇచ్చే దేవుడు. ఆ దేవుడిలో మేముంటే నేనును నా కుటుంబం రక్షింపబడుతుంది
అని గట్టి నమ్మకం, దృఢ నమ్మకం వారికి వాగ్దానం చేయించుకుంది, ప్రమాణం చేయించుకుంది. ఆ ప్రమాణాన్ని వారికి దేవుడు జ్ఞాపకం చేసినట్లు చేసి ఆ కుటుంబాన్ని రక్షింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి కూడా ఆమె ఇశ్రాయేలులో ఉందంట. ఆ మాట యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనంలో మాట ఉంటుంది. ఎక్కడుంది ఆమె? నేటికి ఇశ్రాయేలుతో ఉంది. ఆ పట్టణం నాశనం అయిపోయింది, అగ్ని చేత కాల్చబడింది. సొదొమ పట్టణం లాగా సొదొమ పట్టణంలో కూడా లోతుని, తన బిడ్డలను కూడా, తన కుటుంబాన్ని దేవదూతలు అంటారు, మీ కుటుంబస్తులందరూ కూడా రక్షింపబడండి, అందరూ కూడా ఈ యొక్క సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని తెలియజేస్తున్నప్పుడు చాలా మంది రాలేదు. ఆ కుటుంబస్తులు మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే ఈ కుటుంబం అంతా రక్షింపబడ్డది. ఎవరు పడ్డారు? రాహాబు యొక్క తల్లిదండ్రులు, తన అక్క చెల్లెలు, తన బంధువులు అందరూ కూడా రక్షింపబడ్డారు. సొదొమ పట్టణంలో లోతు తన 2 కుమారులు తప్పించి ఎవరు కూడా రక్షింపబడలేదు, అందరూ నాశనం అయిపోయారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డది. ఎందుని బట్టి? ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క దృఢ సంకల్పాన్ని బట్టి, ఆమె యొక్క పట్టుదలను బట్టి, ఆ దేవుడు గొప్ప దేవుడనే నిరీక్షణ బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క విశ్వాసం బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు. నేటికి ఇశ్రాయేలులో ఉంది. ఇశ్రాయేలులో ఉండడం కాదు, ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో కూడా ఉంది. ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారో తెలుసా? సల్మాను వివాహం చేసుకున్నాడు. రాహాబు నందు సల్మాను ఎవరిని కన్నాడు? బోయాజుని కన్నాడట. బోయాజు ఎలాంటి వాడండి? భాగ్యవంతుడండి. చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేయక మానడంట. అలాంటి వాడు తన కడుపులో పుట్టాడు. చూడండి, ఒక వేశ్య అని రాసిపెట్టి ఉంది. ఒక వేశ్య కుమారుడు ఎలాంటి వాడయ్యాడు? భాగ్యవంతుడు. అందరికి ఉపకారం చేసేవాడు. ఎలాంటి వారికి? చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేసే బోయాజు. అలాంటి కుమారుని కన్నదామే నేటికి ఇశ్రాయేలులో నిలిచిపోయింది. ఇశ్రాయేలుకి వివాహం చేసుకుంది యూదా వారికి. బోయాజు ద్వారా ఇస్సాయి వచ్చాడు, ఇస్సాయి ద్వారా దావీదు వచ్చాడు. దావీదు వంశావళి యేసు ప్రభు వంశావళి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వంశావళిలో ఒక వేశ్యని దేవాది దేవుడు ఇచ్చాడంటే చూడండి ఎంత గొప్ప దేవుని యందు నమ్మిక ఉంది. ఈ దినం మనకు ఉందా? మన దేవుడు మనతో ఉన్నాడని మనకు నమ్మకం ఉందా? మన దేవుడు మనలో ఉన్నాడని మనలో విశ్వాసం ఉందా? దేవుడు మనలో ఉన్నాడని మనలో విశ్వాసం ఉంటే మనం అపవిత్రం జీవించాం, అపవిత్రమైన చూపులు చూడడం, అపవిత్రమైన మాట్లాడడం, అపవిత్రమైన పనులు చేయము, దేవుడికి ఆయాసకరమైన పనులు ఏవి కూడా చేయము. అలాంటి భయభక్తులు మనలో ఉండాలి. ఒక అన్యురాలు, ఒక వేశ్య, ఒక పాపంలో జీవిస్తున్న ఆమె యొక్క జీవితము, అలాంటి స్త్రీ దేవుణ్ణి ఘనపరిచింది, దేవుణ్ణి మహింపరిచింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. నేటికి ఇశ్రాయేలులో ఉంది, యేసుప్రభు వంశావళిలో ఉంది. నిన్ను నన్ను దేవుడు రక్షించినప్పుడు, తన ప్రేమను మనకు కనపరిచినప్పుడు మనం ఈ దినం ఎలా జీవిస్తున్నాం? ఏ విధంగా ఉన్నాం? ఎలాంటి విశ్వాసం మనలో ఉంది? దేవుని మనం గణపరచగలుస్తున్నాం? ఈ విధంగా దేవుడు మాతో ఉన్నాడని మనం చెప్పగలుస్తున్నామా? దేవుడు మనతో ఉంటే మనం ఏ విధంగా ఉంటాం? ఏ విధంగా నడుచుకుంటాం? ఏ విధంగా మాట్లాడతాం? ఏ విధంగా సంఘంలో జీవిస్తాం, సమాజంలో జీవిస్తాం, కుటుంబంలో జీవిస్తాం? దేవుడు మనలో ఉంటే దేవుడు పోలికలు మనలో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మన నోటంటూ ఉంటాయి, దేవుడు ఆలోచనలు మన నోట్లో ఉంటాయి. ఇతరులకు ఆలోచన ఇస్తున్నప్పుడు అవి దేవుడు ఆలోచనలు అయి ఉండాలి. అలాంటి జ్ఞానం మనకు దేవుడు ఇస్తాడు. దేవుడు మనతో ఉంటే. ఒక అన్యురాలు మాట్లాడుతుంది, దేవుని బిడ్డలమైన మనం ఈ దినం ఎలా ఉన్నాం? రాహాబు వలె విశ్వాసం కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు రక్షించగల సమర్థుడని మనలో దృఢ సంకల్పం మనం చేసుకున్నాం. దేవుడు మాతో నడుస్తాడు, దేవుడు మన ముందుంటాడని మనలో పట్టుదల ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని బిడ్డలమైన మనందరం ఉండాలని దేవాది దేవుడి ఈ దినం మనందరితో మాట్లాడుతున్నాడు. అందరిని బట్టి దేవాది దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఈ దినం మనం ప్రార్థనలో ముందుకు వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకునే ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవుడు నాయన, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి, ఆలోచనకర్త, సమాధానకర్త నిత్యులకు తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో నాయన, రాహాబు యందు విశ్వాసం ఈ దినం కనుపరిచావు. అవును ప్రభువా, ఒక అన్యురాలైనప్పటికీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ అయినప్పటికీ కూడా
పాపం చేస్తున్నప్పుడు కూడా, వేశ్య అయినప్పుడు కూడా, నా ప్రభువా అయ్యా మిమ్మల్ని ఆమె గనపరిచింది, తన హృదయంలో మీ యందు దృఢ సంకల్పం తెచ్చుకుంది. నా తండ్రి ప్రభువా మీ యందు విశ్వాసం కలిగి జీవించింది, తన కుటుంబాన్ని రక్షించమని వేడుకుంది. నా ప్రభువా అయ్యా మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా నాయన ఆ కుటుంబాన్ని రక్షించావు, నేటికి ఇశ్రాయేలులో నిలిపించావు ప్రభువా. క్రీస్తు యొక్క వంశావళిలో ఉంచావు, మీ యొక్క వంశావళిలో ఉంచావు. అట్టి కృపని ఆ తల్లిని దయచేశావు ప్రభువా. ఈ దినం మేము నేర్చుకున్న విధానం, మేము వింటున్న విధానం, మేము అనుసరిస్తున్న విధానం ఏ విధంగా ఉంది నా ప్రభువా అయ్యా, మేము కూడా అటువంటి విశ్వాసం కలిగి జీవించడానికి కృపను మాకు అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ మీరు పొందుకోమని యేసుని నామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.